ఒక ఊర్లో మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవ్వడంతో దారిలో ఒక చీరలు నేసేవారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు. వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు. అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రాజు లేవగానే చీర నేసే అతన్ని చూశాడు. అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు. వెంటనే ఈ తాడెందుకు అని అడగ్గా ఆ వ్యక్తి ప్రశ్నలన్నిటికీ సమాధానం పనిచేస్తూనే ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు. బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే నిద్రపోతాడు అని చెప్పాడు. అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి. ఆ కర్ర ఎందుకు అని అడిగాడు రాజు. బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది. పక్షులేమైనా వస్తే ఈ కర్రతో కొడితే అవి వెళ్ళిపోతాయి అని బదులిచ్చాడు. ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకునుండడం గమనించాడు రాజు. మరి ఈ గంటలెందుకు అని అడిగాడు. ఈ ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఒక నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి. వాళ్ళెవరక్కడా అని అడిగాడు. పని చేస్తుంది నా చేతులే కదండి. నా నోరు ఏ పని చెయ్యట్లేదు. అందుకని నాకొచ్చిన కొన్ని పాటలు వాళ్ళకు నేర్పిస్తాను అన్నాడు. రాజు మళ్లీ సందేహంగా బయట నుంచొని నేర్చుకోవడం ఎందుకు, ఇంటి లోపలికి రావచ్చు కదా అని అడిగాడు ఆ వ్యక్తిని. నేర్చుకుంటున్నది నోటితోనే కదా, కాళ్ళు ఊరికనే ఉంటాయి కదండి. పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టి తొక్కుతున్నారు అని బదులిచ్చాడు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు. ఇంతే కాదండి, నా భార్య కాస్త చదువుకున్నది. తాను బయట పనులకు వెళ్ళొస్తుంది. వెళ్లే ముందు పలకలో 10 పదాలు రాసిపెట్టి వెళ్తుంది. అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటాను అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. రాజుకి నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని అర్థమైంది. సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావడానికి. నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే. కాయ కష్టమే కల్పవృక్షం అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.